నీ సైకిల్ పక్కనే పార్క్ చేయాలని కార్లో రాకుండా బండి పైన వచ్చేవాడిని. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇప్పుడు దాకా చదివిన పేజెస్ అన్ని అమ్ము రాసుకున్నవే కదా. సో నేను ఒక అమ్మాయినే కాబట్టి అమ్ము క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎమోషన్స్కి బాగానే న్యాయం చేశాను అనుకుంటా. బట్ ఇవాళ నేను చదువుతుంది స్వామి గారు అమ్ము కోసం రాసిన లెటర్. అంటే అది ఒక అబ్బాయి రాసుకున్నది. సో ఇవాళ పేజీలో ఉన్న పదాలకి నేను ఎంతవరకు న్యాయం చేయగలను చూడాలి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్లో ఏం రాసుకుందో చెప్తాను, వినేయండి. హాయ్ మా, ఎలా ఉన్నావు? అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు ఎవరేం చెప్పినా ఎదురు చెప్పకుండా వింటూనే ఉంటావు. ఇప్పటికైనా ఆ తత్వం మార్చుకున్నావా లేదా? అసలు నిన్ను నాన్న అమ్మ వద్దన్నారంటే నువ్వెలా నమ్మావు? ఒక్కసారి అమ్మని కలిసి ఉండొచ్చు కదా, మన జీవితాలు మరోలా ఉండేవి. అసలు తప్పు నాదే. నీ మనసులో నేను ఉన్నానని తెలిసినా కూడా మూడో వ్యక్తితో రాయబారం పంపి తప్పు చేశా. ఒక్కసారి కూడా నిన్ను కలిసే ప్రయత్నం చేయకుండా ఇంట్లో వాళ్ళ మాటలు నమ్మి పెళ్లి చేసుకుని సరిదిద్దుకోలేని తప్పు చేశా. అసలు నీకు తెలియని విషయాలు ఎన్నో నీతో షేర్ చేసుకోవాలి. నువ్వు అడ్మిషన్ కోసం వచ్చినప్పుడే నిన్ను చూసి స్పాట్లో డెసిషన్ మార్చుకొని ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యా. నీ సైకిల్ పక్కనే పార్క్ చేయాలని కార్లో రాకుండా బండి మీద వచ్చేవాడిని. నీ కోసం నా బ్లాక్లో కంటే నీ బ్లాక్లోనే ఎక్కువ ఉండేవాడిని. నువ్వు చున్నీ డిఫరెంట్గా స్టైల్ చేస్తావు కదా, స్వామీజీలా చుట్టూ తిప్పి షోల్డర్ పైన వేస్తావు. నాకు భలే అనిపిస్తుంది. అలా ఇంకెవరిని చూడాల. అప్పుడప్పుడు ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళలో కొందరు అలా వేసుకుంటారు. చూసినప్పుడల్లా గుర్తు చేసుకుంటూ అలా చూస్తూ ఉండిపోయేవాడిని. రేణు పెళ్ళికి నువ్వు నీ ఫంక్షన్ పట్టులంగా వేసుకొస్తున్నావని తెలిసి నైట్ ఆ కలర్ షర్టు కొనుక్కొని వేసుకొచ్చా. ఎఫర్ట్స్ బస్లో ప్లాన్ చేసి మరీ నీ పక్క సీట్ ఖాళీగా ఉండేలా చూసా. ఫస్ట్ టైం నీకు అంత దగ్గరగా కూర్చోవటం. కూర్చున్నది కొద్దిసేపే అయినా నిన్ను తాకి నన్ను చేరిన గాలిలో పరిమళం. పసిపిల్లల దగ్గర వచ్చేలా మంచి సున్నిపిండి వాసన నాకు ఇప్పటికీ గుర్తుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ హాస్పిటల్లో ఒక పాపని దగ్గరికి తీసుకున్నా. అదే స్మెల్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. అమ్ము వాళ్ళ పాప. కొద్దిసేపు ఎత్తుకొని ఆడించాక తిరిగి వస్తున్నప్పుడు పాప చేతి దిష్టి పూస నా షర్ట్ బటన్కి పట్టుకొని ఒక పూస నా పాకెట్లో పడింది. పార్వతికి ఇచ్చి అదే షర్ట్కి గుండెతో పాటు కుట్టించా. ఇప్పటికీ ఆ షర్ట్ నా దగ్గరే ఉంది. అలా నేను గుర్తు చేసిన పసిపాప చేతి నుండి జారిపడిన చిన్న దిష్టి పూసని కూడా అంత పదిలంగా దాచుకున్నా. సీరియస్లీ స్వామి గారి లెటర్ చదివిన తర్వాత అటు సైడ్ కూడా ఎంత లవ్ ఉందో అర్థమైంది నాకు. అసలు విధి ఎంత వింత కదా. అమ్ము పాప అని తెలియకుండానే స్వామి గారు ఎత్తుకోవటం ఏంటి, ఆ పూస జారి స్వామి గారి పాకెట్లో పడటం ఏంటి. మీన్ వెల్ స్వామి గారి ఎఫర్ట్స్ ఆర్ లైక్ టాప్ నాచ్. ఇంకా ఆ లెటర్లో ఏం రాస్తుందో తెలియాలంటే మనం నెక్స్ట్ పేజ్ చదవాల్సిందే. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.